పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో సర్కారు సకల సదుపాయాలను కల్పిస్తుంది. విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. పాఠశాలకు సమయానికి రాని ఉపాధ్యాయుల పట్ల ఫిర్యాదులు చేస్తున్నారు. పిల్లల చదువుల కోసం పాఠశాలకు వెళుతున్న ఉపాధ్యాయులు మాత్రం సమయానికి రారు, విద్యా బోధన చేయరు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా రావడం పోవడం మామూలైపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏ క్లాస్? ఫిఫ్తా? అందరు ఫిఫ్తేనా? అందరికి ఒకటే టీచర్ చెప్తుందా? సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గైరంతాండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు టైంకి రాక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఉదయం 8 గంటలకు రావాల్సిన టీచర్లు 9 దాటినా స్కూల్కి రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్కరోజు సమయానికి రావడం లేదని సార్ల కోసం బడి బయట కూర్చుని వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు. అయితే విద్యాశాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. సమయానికి సార్లు తమకు చదువు రాదు అంటూ స్లోగన్స్ చూస్తున్నారు స్టూడెంట్స్. తమ తాండాలో రోజు ఇదే సిచ్యువేషన్ ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకుని టీచర్లు సమయానికి వచ్చి పాఠాలు చెప్పాలని కోరుతున్నారు. టీచర్ రాలేదా ఇంకా? ఏం పేరు టీచర్ది?